మంగళగిరి నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో తెంపల్లి నారాయణ లక్ష్మీ దంపతుల జ్ఞాపకార్థం తెంపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యాన నాయి బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడికొండ నరసింహారావు, కె పూర్ణచంద్రరావు, తెంపల్లి వెంకట్రావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అలాగే అంటే నా తెలుగు గురించి చెప్తాను కదా, జస్ట్ కుర్రోళ్ళు స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి వాళ్ళ మోటివేషన్ కోసం మాట్లాడుతున్నాను. లేదు నా గొప్పతనం గురించి మాట్లాడుకోవడం కోసం మాట్లాడలేదు. నేను డిప్లొమా ఎలక్ట్రికల్ చదివింది పాలిటెక్నిక్, గుంటూరు పాలిటెక్నిక్లో. కానీ ఈరోజు నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో గెస్ట్ లెక్చరర్ ఉంది. ఎవ్రీ ఇయర్ గెస్ట్ లెక్చరే పిలుస్తారు. ఫస్ట్ డే క్లాసులకి నన్ను పెద్ద క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అందరం గ్యాదర్ చేసి నాతో ఫస్ట్ స్పీచ్ ఇప్పిస్తారు వాళ్ళకి మోటివేషనల్గా. అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో సిలబస్ కమిటీకి ఆనరీ మెంబర్ని. అఫీషియల్గా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే ట్రైనింగ్ నుండి నాకు జాయింట్ సెక్రటరీ నుండి అఫీషియల్గా వచ్చింది అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలా ఉంది, ఏ సిలబస్ తయారు చేయాలి, ఎలా ప్రజెంట్ లేటెస్ట్ ఫీల్డ్లో ఎలా ఫీల్డ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీల్డ్ మన సిలబస్ ఎలాంటి మార్పులు చేయాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేయడం కోసం బోర్డు మీటింగ్ పిలుస్తారు. అంటే ఏది ఎందుకు చెప్తున్నానంటే మన క్యాస్ట్ గురించి భయపడాల్సిన పని లేదు. ఈ మధ్య నరసింహారావు గారు లాంటి ఇప్పుడు మనకి తెలియజేయాలి తక్కువ ఉన్నది ఎవరు లేరు. మనకు ఉందంటే వెనకాల భయం, మన కొట్లాటకి తక్కువగా వెనకాల ఉండేవాళ్ళం. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, తనకు రాలేదులే అనే ఒక సాఫ్ట్ కాన్ఫిడెన్స్ మన మీద. మరంటే ఎవరికి భయం ఉండదు. కాకపోతే మనకి కంపల్సరీగా మన వాళ్ళకి ఎవరో గాలి పాడవ ఎన్నో గెట్టేవాడు ఉంటాడు గ్యారెంటీగా. ఈ మధ్య కాలంలో ఈ నరసింహారావు గారి పర్సనల్గా ఈరోజు చూడటం డైరెక్ట్గా ఎవరైతే మన క్యాస్ట్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారో అటువంటి వాళ్ళకి సపోర్ట్గా వెళ్తాం, వాళ్ళ మానవ సపోర్ట్గా వెళ్తాం, అక్కడికి ఆ ఊరు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం. ఇలాంటి వ్యక్తులు ఫ్యూచర్లో కావాలని అనుకున్నాను. ఒక మనీ ఒకటే కాదు, సంతా నుంచి తల్లిదండ్రుల వరకు నేను కూడా కనుక్కోవడానికి రెడీగా ఉన్నామంటేనే ఇప్పుడు భయపడతారు. నార్మల్గా అయ్యా బాబు అంటే ఎవరు మన మాట వినట్లేదు.